బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తులసిబాబుని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ రోజు నుంచి వచ్చే 29వ తేదీ వరకు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసిబాబుని పోలీసులు విచారించబోతున్నారు. త్రిబుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో A6 ముద్దాయిగా ఉన్న తులసిబాబు ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో రాజద్రోహం కేసు పెట్టి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆయన్ని అక్రమంగా నిర్బంధించి ఆయన ప్రాణాపాయం విధంగా ఆయన్ని దెబ్బలు కొట్టారు అన్నటువంటి కేసులో రఘురామకృష్ణరాజు న్యాయ పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది నాకు అన్నటువంటి నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. ఇదే క్రమంలో విచారణ చేపట్టినటువంటి కోర్టు పోలీసులు ఇచ్చినటువంటి వివరాలతో ఏకీభవిస్తూ A6గా ఉన్నటువంటి తులసిబాబుని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. గుంటూరు ఎస్పీ ఆఫీసులో ఆయన్ని విచారించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, పవన్, రఘురామకృష్ణరాజు కేసులో A6గా ఉన్నటువంటి తులసిబాబుని ఈ నెల 8వ తేదీన అరెస్ట్ చేసి గుంటూరు జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పోలీస్ కస్టడీ కోరినటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ విచారణ అధికారిగా ఈ రఘురామకృష్ణరాజు కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి ఎస్పీ దామోదర్, ప్రకాశం జిల్లా ఎస్పీ, అతను పోలీస్ కస్టడీ కోర్టు గుంటూరు కోర్టుని కోరాడు. గుంటూరు కోర్టు 3 రోజులు అంటే 27, 28, 29 ఈ రోజు రేపు ఎల్లుండి విచారణకు అనుమతిచ్చింది. 12 గంటల సమయంలో ఇక్కడికి తీసుకొస్తారని చెప్తున్నారు. 12 గంటల సమయంలో తులసిబాబుని ఇక్కడికి తీసుకొస్తారని చెప్తున్నారు. ఇంకా తులసిబాబును అయితే ఇంకా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని తీసుకొచ్చి 3 రోజులు విచారణ అనంతరం మళ్ళీ గుంటూరు కోర్టుకు అప్పచెప్తారని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మనకు ఏదైతే తులసిరావు అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని ఇబ్బంది పెట్టాడని ఒక అభియోగం మోపి ఒక అభియోగంలో అతని అరెస్ట్ చేశాడు మన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్. అతను విచారణాధికారంగా ఉండబట్టి దాని పూర్తి వివరాలు సేకరించడం కోసం, ఆ కేసులో పూర్తి వివరాలు సేకరించడం కోసం పోలీస్ కస్టడీ కోరడం జరిగింది. ఆ పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో తీసుకొస్తున్నారు. పోయినసారి జనవరి 8వ తేదీ విచారణకు తీసుకొచ్చే సమయంలో తులసిబాబు అనుచరులు నానా హంగామా సృష్టించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు భారీ భద్రతా ఏర్పాటు చేశారు ఎస్పీ ఆఫీస్ దగ్గర. పవన్, అయితే దీనికి సంబంధించి మరి కూటమి పెద్దలు పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని పక్కకి తప్పుకోండి, అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెనుగండ్ల రాముకి ప్రధాన అనుచరుడిగా తులసిబాబు ఉన్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే గతంలో 8వ తేదీన అరెస్ట్ చేసినప్పుడు కూడా దాదాపు గంట సేపు తులసిబాబు తోటి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన సమాచారం ఏంటి? గతంలో తులసిబాబు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాల నానికి ముఖ్య అనుచరుడు. ఎలక్షన్ టైంలో అంటే ఎన్నికల సమయంలో వెనుగండ్ల రాము దగ్గర చేరాడు. వెనుగండ్ల రాముకి ముఖ్య అనుచరుడు, గెలుపులో కూడా పూర్తి పాత్ర పోషించినటువంటి తులసిబాబు పూర్తి పాత్ర పోషించాడు. కానీ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అని చెప్పి కేసు ఫైల్ చేసినటువంటి రఘురామకృష్ణరాజు ఆల్మోస్ట్ అందరి కూటమిలో ఉన్న పెద్దలందరికీ ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ కావద్దు మీరు అని ఒక అభ్యర్థనతో పాటు అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది పవన్. కానీ కూటమి పెద్దలు దీంట్లో కల్పించుకోరు, మాకు పూర్తి స్వేచ్ఛ ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ.